ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌన్ తిరుపెల్లి వాడలో తిరుపెల్లి పద్మశాలి సంఘం వారు ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు, తాలూకా పద్మశాలి సంఘం నాయకులు మరియు యువకులు మరియు ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తిరుపెల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల నరసింహరావు గారు మాట్లాడడం జరిగింది. ఇదంతా నా గొప్పతనం కాదు, మా తిరుపెల్లి పద్మశాలి సంఘం వారంతా ఐక్యంగా ఉండి మహిళలు, యువకులు, పిల్లలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం ద్వారానే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమైందని ఆయన చెప్పడం జరిగింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగా రండి జనులార రండి, సిద్ధి బుద్ధులను సగు భారతీ మూర్తి, శక్తి యుక్తులను సగు పార్వతీ మూర్తి, అష్ట సంపదలను సగు శ్రీ సతీ మూర్తి, ముమ్మూర్తులకు మూల మీ దివ్య దీప్తి, కలలేని కనులకు కనిపించదండి, కలత ఎరుగని సతుల కరుణించునండి, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి, పారాని పాదాల అందియల సాక్షి, పచ్చతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి, నిత్యమంగళమిచ్చు నట్టిల్ల సాక్షి, అటువంటి ఇల్లే కోవెలగా ఎంచి కొలుగుండు ఆకలిమి కానాచి వచ్చి, శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. ఈ శుభదినమున ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ, పద్మశాలి కుల బాంధవులకు, మహిళలందరికీ పేరు పేరున నా యొక్క శనార్థులు. ఇలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు కానీ, బోనాల పండుగ కానీ విజయవంతం చేసి మా అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని మరొకసారి పేరు పేరున అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు పద్మశాలి
కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా మహిళలందరికీ కూడా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరొక మాటకి వినోగానే వచ్చినందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు కార్యక్రమం చిరుపెల్లి వార్డు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మేలు నరసింహరావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మరి వెంకన్న గారు, వాళ్ళందరూ కూడా చాలా ఈ కార్యక్రమం నిర్వహించడం మరి వాళ్ళ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ మరి మహిళలందరూ కూడా ఏకతాటిపై ఉంటూ ఈ కార్యక్రమము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా చెల్లెన్నటువంటి మరి సువాసిన్ రెడ్డి గారికి, అదేవిధంగా గారికి, నవత గారికి, మరి మా అన్నదమ్ములందరికీ పేరు పేరున అందరికీ క్షణార్థం తెలియజేస్తూ ఏ విధంగా అయినా కూడా ఈ కార్యక్రమం పెద్ద మొత్తంలో చేయడం మరి అదృష్టంగా భావిస్తూ మరి అలా ఒక పద్మశాలి సంఘం తిరుపెల్లి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరి ఈ గుర్తింపు రావడానికి కూడా మరి మీరందరి కష్టం చాలా పెద్ద మొత్తంలో ఉంది. మరి వాళ్ళు ఏది తీసుకున్నా కూడా ఇలా బోనాల పండుగ కానీ మరి బతుకమ్మ సంబరాలు కానీ ఏదైనా కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఈ కాలనీ ప్రజల నా అన్నదమ్ములు అన్నయ్యలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు క్షణార్థులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి అంతా ఇదే వేదికపై కలుస్తున్నాం. కాబట్టి మరీ ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఉత్సాహమేయాల మా వాళ్ళందరికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని హాజరు చేస్తూ మరి ఇదే విధంగా పద్మశాలి సంఘాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ కృషి చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పద్మశాలీలు అంటే ఒక ప్రత్యేకత. మరి వారు మాకున్న దీనికి ప్రతి దాంట్లో మేము ముందుంటాము, కానీ కొన్ని విషయాలలో వెనుకపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు సీనన్న ఉన్నాడు, అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరికీ ఏదో రకంగా హెల్ప్ చేసే విధంగా ఆయన దగ్గర నుంచి తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు నిన్ననే జరిగిన దసరా పండుగ శుభాకాంక్షలు. ఈనాడు తిరుపెల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు ముఖ్యంగా అధ్యక్షుడికి నరసింహ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కాలనీలో ఎప్పుడు చూసినా ఏ కార్యక్రమం అయినా తిరుపతి సంఘం మమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించడమే కాకుండా మహిళలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం గతంలో కూడా నేను చూసిన బోనాల పండుగ ఇంత ఘనంగానే చేసిండ్రు. మరి ఈరోజు బతుకమ్మ సంబరాలు 3 సంవత్సరాల నుంచి మన సంస్థకి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేదిగా చేస్తున్న తిరుపతి సంఘం వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అలాగే పద్మశాలి కులస్తుల సోదరులందరికీ దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం బతుకమ్మ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడే ఆశమ్మ గారు చెప్పినట్టు ఏదైతే పద్మశాలి కులస్తులకు ఆసారి కూడా చెప్పినా మళ్ళీ ఈసారి చెప్తున్నా, ఒక డైనమిక్ లీడరే మీకు పద్మశాలి కులస్తులు ఒక అధ్యక్షురాలుగా ఉంది. అది కూడా ఒక మహిళ. ఎందుకంటే తన ఎలక్షన్ నాకు గుర్తుంది, కళ్ళలో నీళ్ళు ఉన్నాయి, బాధపడుతూ కూడా ధైర్యంగా ఒక మహిళ ఒక ధైర్యం కోల్పోకుండా మీ అందరి సపోర్ట్తో ముందు నిలిచి ఎందరో అంటే ఎక్కడైనా పాండవులు కౌరవులు ఎందరు వచ్చినా 100 మంది వచ్చినా పాండవుల విజయమే గెలిచింది. తను కూడా ఎంత బాధతో ముందుకెళ్తూ ధైర్యంతో ఒక మహిళ అయినా కూడా మేమందరం అంటే తనను కూడా చూసి నేర్చుకోవాలి. ఎందరూ
వెనక్కి నెట్టాలని చూసినా తను ఈరోజు ఒక అధ్యక్షురాలుగా పద్మశాలి కులస్తులకు అంటే కులానికి ఒక గొప్ప పేరు తెచ్చే విధంగా తను ఈరోజు ఉంది. ఒక మహిళగా నా నుంచి కూడా తనకి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్ మేడం. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనం ఒకరికి తెలియజేయాలి అని అంటే ఒక కుల పెద్ద అయినా సరే కుల అధ్యక్షురాలైనా సరే మన ముందు మన బాధలు ఎందుకంటే మన కులస్తుల గురించి మనం బాధపడుతున్న విషయము మన కుల అధ్యక్షురాలకే తెలుసు కాబట్టి తను ఖచ్చితంగా మీకు ఏ బాధలు ఉన్నా సరే తను ముందు నుంచి మీ ఏ బాధలైనా తన తలపైన అంటే తన నెత్తిపైన వేసుకొని కూడా తను మోస్తూ కూడా తన బాధల్ని ముందుకు తీర్చే విధంగా తను ఉంది. నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఈ తిరుపల్లి పద్మశాలి సంఘంలో ప్రతి సంవత్సరం కూడా ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ మహిళలు ఎంత అధిక సంఖ్యలో కూడా పాల్గొని వాళ్ళ పిల్లలతో చక్కగా పిల్లలు కూడా అందంగా రెడీ అయ్యి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు పిలవడం వేరు, పదవి లేకున్నా కూడా ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తూ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా మా జీవితంలో నేను ఎప్పుడు పద్మశాలి కులస్తులను మర్చిపోను. ఖచ్చితంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. తిరుపతి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరం జరుపుకోవడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా 50 సంవత్సరాలైనా కానీ మనం ఇలాగే జరుపుకోవాలని ఇలాగే కలిసికట్టుగా మనం ముందు నడవాలని కోరుకుంటున్నాం. మన శక్తి స్వరూపం అనేది ఈ దసరా నవరాత్రులలోనే మనం అందరికీ చాటి చూపించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. అండ్ నిన్న జరిగిన దసరా పండుగ కూడా హ్యాపీ. సభాధ్యక్షులు నర్సింగ్ గారు, మా అక్క జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆశమ్మ గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహాసిని గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీష గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అలాగే పద్మశాలి సంఘం పెద్దలు బొమ్మగడ్డి రమేష్ గారు, బూర్ల శంకరయ్య గారు, మోరే ఆశన్న గారు, అలాగే పెద్దలందరూ కూడా పద్మశాలి సంఘం పెద్దలు కాంగ్రెస్ పార్టీ జక్కుల సత్యనారాయణ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంకా సంతోష్రావు గారు, తిరుపల్లి మహేందర్ గారు, మా సంతన్న నరేష్ గారు, రమేష్ అన్న, ఉదయ్ గారు, అందరూ కూడా పేరు పేరున పోషెట్టి గారు, జక్కుల పోషెట్టి గారు, పెద్దలందరికీ కూడా తిరుపల్లి పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాము. మీరు అన్నట్టుగా నాకు ముందు ఇతరులు చెప్పినట్టుగా పద్మశాలి సంఘం అన్ని రంగాలల్లో ముందుకెళ్ళాలని, మరింతగా ఉన్నతిలోకి రావాలని ఎంతో కష్టజీవులు పద్మశాలి సోదరులు సోదరిమణులు కాయా కష్టం చేసుకొని రెక్కల కష్టం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక వర్గం పద్మశాలి సోదరులు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ప్రైవేటు ఉద్యోగాలలో కానీ రాజకీయ ఉపాధి వైద్య విద్య అన్ని రంగాలలో పద్మశాలి బిడ్డలు మరింత ఉన్నతి సాధించాలని మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను కంది శ్రీనివాస్ రెడ్డిగా నేను తోడుగా ఉంటాను. మీరు మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDFలో చూస్తే దాదాపుగా 25 లక్షలకు పైగా పద్మశాలి సంఘం యొక్క షెడ్లకి పెట్టడం జరిగింది. మీకు లెక్కలు ఆశమ్మ గారు ఉన్నారు, శంకరయ్య గారు ఉన్నారు, అంటే రకరకాల ఊళ్ళల్లో మార్కండేయ షెడ్లు కానీ లేదంటే మీ పద్మశాలి సంఘం చిన్న చిన్న రిపేర్లు కానీ భవిష్యత్తులో కూడా మీకు ఏ పని ఉన్నా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకా పద్మశాలి బిడ్డలకి మరింత సహకారాన్ని అందజేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా
ఏ చిన్న పని వచ్చినా రండి తప్పకుండా. మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా లేదంటే కనుక మీరు ఒక రాయబారం పంపినా తప్పకుండా మీకు అండగా ఉండడానికి నేను నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పెద్దలందరూ కూడా రిటైర్ అయినటువంటి పెద్దలు, మిగతా సంఘం కుల పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా శరణార్థులు. జై మార్కండేయ. మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ కష్ట సుఖాలలో మేము నిరంతరం భాగమవుతాం. మీకే చిన్న సమస్య వచ్చినా తోడుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై పద్మశాలి, జై మార్కండేయ. జై పద్మశాలి. ఈరోజు మనం తిరుపల్లి పద్మశాలి సంఘంలో బతుకమ్మ సంబరాలు ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచి ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పద్మశాలి తిరుపల్లి పద్మశాలి అధ్యక్షుడు మేఘనాథ్ గారికి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారికి, కోశాధికారి సుధాకర్ గారికి నమస్కారం. మా కార్యక్రమంలో మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మీరు మళ్ళీ పిలిచినందుకు అందరి ఇచ్చినందుకు మేడం గారికి, సుహాసిని మేడం గారికి, మనీషా మేడం గారికి, మా యొక్క సోదరి ఆకుల మేడం గారికి, అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ సంఘం వారు 3 సంవత్సరాలు జరుపుకుంటున్నారు. ఇది చాలా చిన్న మాట కాదు సార్. అందరూ ఆడ మగ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం జరుపుకుంటూనే ఇంత ముందుకు వెళ్తున్నారు. మా పద్మశాలి కులం నుంచి ఈ ప్రోగ్రాం జరుపుకోవడం, ఆదిలాబాద్లో పద్మశాలి అందరూ కూడా ఎంతో కలిసికట్టుగా ఉంటున్నారు అనేది మా పద్మశాలి తిరుపతి సంఘం వారే మాకు నిదర్శనంగా చూపిస్తున్నారు. సార్ మీరు చెప్పినట్టు మా పద్మశాలి కుటుంబానికి మేము అండగా ఉంటామంటున్నారు. ముఖ్యంగా మమ్మల్ని అయితే గుర్తుపెట్టుకోండి సార్. అదే మాట. పద్మశాలి సంఘము అధ్యక్షుడు నరసింహరావు గారికి, ప్రధాన కార్యదర్శి దుర్మూడి వెంకటేష్ గారికి, కోశాధికారి సుధాకర్ గారికి, మరియు తిరుపల్లి పద్మశాలి సభ్యులందరికీ, మరియు నవనీతులు అన్ని శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దంపతులకు, మరియు మాజీ డిప్యూటీ చైర్పర్సన్ సుభాష్ రెడ్డి గారికి, కాశమ్మ జిల్లా మాజీ అధ్యక్షురాలు గారికి, మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ మనీషా గారికి, టౌన్ ప్రెసిడెంట్ మహిళా టౌన్ ప్రెసిడెంట్ నవత గారికి, మరియు వేదికపై ఆలోచించిన పెద్దలందరికీ, పెద్దల సత్యనారాయణ గారికి, మూర ఆశన్న గారికి, గూడ శంకరయ్య గారికి, మరియు పద్మశాలి సంఘం తిరుపల్లి గత 2 సంవత్సరాల నుంచి వేడుకలు జరుపుతున్నాం సార్. ఇంతకుముందు బోనాల పండుగలు కానీ ఇదే విధంగా ఇక్కడ మహిళల ఐక్యత ఎక్కువ ఉంది సార్. మా పద్మశాలీలు అంటే మా మహిళల ఐక్యత ఈ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఘనంగా జరుపుకోవడం కారణం ఈ మహిళలు. మరి ఈ కమిటీ సభ్యులు కూడా ఇలా ప్రోత్సాహంతో, మహిళలు కూడా అందరూ ప్రోత్సాహంతో సార్ ఇక్కడ ఇట్లానే ప్రతి వాడ జరుపుకోవాలని మా పద్మశాలి కుల బాంధవులందరికీ మరియు పిలవగానే వచ్చిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పద్మశాలి ఐక్యత, జై పద్మశాలి.
మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.